ఈ చికెన్ ఫ్రై చేసుకున్నారంటే ఇంకా కర్రీస్ ఏమీ అవసరం లేదండి. రైస్లో కూడా కలుపుకొని తినడానికి సూపర్ ఉంటుందండి. కొంచెం చికెన్ వేసుకున్నా కూడా రైస్ అంతా కూడా కలుపుకొని తినేసేయచ్చు, అంత బాగుంటుంది. సింపుల్గా చేసేయచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. దానికి 5-6 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మన చికెన్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి, ముక్క కూడా బాగుంటుంది అనమాట. తర్వాత నేను ఇక్కడ 1 kg చికెన్కి ఒక 3 టమాటాస్ అయితే తీసేసుకున్నాను. ఇదంతా కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలు మగ్గటం కోసం నేను టేస్ట్కి సరిపడా ఒక 2.5 స్పూన్లు అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. టమాటాలు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుంటే మెత్తగా అయిపోతాయి అనమాట. తర్వాత ఇందులోనే ఒక 2.5 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవంతా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇంక ఇందులో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆయిల్ కొద్దిగా సపరేట్ అయిన తర్వాత ఒక 1 గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత పైనుంచి నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా, ఫ్రెష్ కరివేపాకు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్రై కాబట్టి. ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదే స్టేజ్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై అనేది సూపర్గా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇంక ఇందులో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లల కోసం అని చెప్పి నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. చూసారు కదా, ఇంకా రైస్లో కలుపుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకొని తినేసేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.